మా మా ఏంటి నాన్న? బైక్ కీస్ ఎక్కడమ్మా? బుద్ధుడు బొమ్మ దగ్గర ఉందిరా. అన్నా, మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, తమ్ముడు ఎందుకన్నా ఇంకా పందులు పెంచుతున్నాడు? అసహ్యంగా ఉంది కదన్నా. అసహ్యంగా ఉందా? అయితే నువ్వు పని చేయి. చెప్పండి అన్నా. అతనికి 10 సింహాలు కొనిపెట్టు, అవి పెంచుకుంటాడు. ఏమయ్యా, వాడికి నచ్చిందేదో చేసుకుంటున్నాడు, నీకెందుకయ్యా నొప్పి? నాతో అన్నట్టు వాడితో అనవాక, నోరు చీల్చి పారేస్తాడు, జాగ్రత్త. అన్నా అది వదిలే అన్నా, మన మండల అధిక రత్నవేలు ఉన్నారు కదా, మళ్ళీ కుక్కల రేసు పెడుతున్నారంట. ఇప్పుడు నీకెక్కడ నొప్పి? ఆయన కుక్కల రేసులు జరిపితే ఏంటి, నక్కల రేసులు జరిపితే మనకెందుకయ్యా? మన పని మనం చూసుకోవచ్చుగా. 1,00,000 పనులు ఉన్నాయ్యా. సరే అన్నా. ఏంటన్నా మన కుక్క ఓడిపోయింది? పిచ్చారనుకో, ఊరికే ఉండు. ఏమైంది? కొట్టేశాడు గురు. కొట్టాడా? ఎవరు? కార్తీయని కొట్టేశాడు గురు. ఎందుకు కొట్టాడు? విన్యాసాలు చేసేటప్పుడు తెలియకుండా కాళ్ళు తగిలింది. నువ్వు సారీ చెప్పావా? సారీ చెప్పాను గురు. చెప్పిన తర్వాత కూడా కొట్టాడు. ఓ, వాడంత పెద్దోడైపోయాడా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇక్కడి నుంచి కొట్టద్దని చెప్పండి గురు. అదేదో నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదరా. చెప్పి మళ్ళీ కొడతాడు. భయం? సరేపో. భయం లేదు గురు, మీరు ఏదైనా అంటారేమోనని. భయం లేదా? అయితే నువ్వు వాడిని తిరిగి కొడతావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాడిని నీకంటే పెద్దోడనా? ఇలా చూడు, ఇక్కడ ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఎవరు భయపడ్డారన్నదే ముఖ్యం. నువ్వు ఒకసారి 3 గుద్దులు గట్టిగా గుద్దావనుకో, ఆ తర్వాత నిన్ను ముట్టుకోవడానికే భయపడతాడు. ఏంటి, పెట్టుకుందామా? పెట్టుకుందాం గురుగారు. ఏంటి రత్నవేల్, నువ్వు పోటీకి పంపించిన కుక్క ఓడిపోదన్నావు? ఓడిపోయింది? ఓడిపోయింది. ఏంటయ్యా ఇంత అసాల్ట్గా అంటున్నావు? ఓడిపోయిన కుక్కను పెట్టుకొని ఏం చేస్తావు? నాకిచ్చేసి నా అడవిలో కాపలాకి పెట్టుకుంటాను, ఏమంటావు?
వీడు నన్ను ఎప్పటికీ కొట్టలేడు అనుకుని ఒకని కొడుతూనే ఉండకూడదు. దాని పేరు అయోగ్యతనం. అదేవిధంగా వీడిని మనం ఎప్పటికీ కొట్టలేము అనుకుని ఒకరి చేత మనం దెబ్బలు తింటూనే ఉండకూడదు. దాని పేరు పిరికితనం. అర్థమైందా? క్షమించండి గురువుగారు, క్షమించండి గురుగారు. ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేశారు కదయ్యా. రామ్మా, నువ్వేనా చెప్పావు? మేము ఖాళీ చేయం, అతను ఏం చేస్తాడో చూద్దామని. అయ్యా, మీరు చేస్తున్నది కొంచెం కూడా బాగాలేదు. 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ వేసి 4 నెలలు వెళ్ళమంటే ఎలాగయ్యా? ఇలా చూడండి, నేనేమి ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టలేదు, స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తున్నాం. అంత కష్టపడుతున్న పిల్లలు అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇలా చూడమ్మాయి, అదంతా నాకు అనవసరం. నాకు నా ప్రాణం, నా భార్య పిల్లల ప్రాణం ముఖ్యం. అయ్యా, ఇప్పుడు ఎవరికి భయపడి మమ్మల్ని వెళ్ళమంటున్నారు? వాళ్ళైనా ఎవరు మాతో చెప్పండి, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఇంతకు మించి నన్ను ఏమి అడగద్దు తల్లి. కాస్త చెప్తే అర్థం చేసుకోండి. ఖాళీ చేయమంటే ఖాళీ చేసేయాలి. ఏంటండి మీరు? ఇతను భయపడడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద సమస్య ఉందనుకుంటాను. మనం ఫ్రీగా సెంటర్ నడపడం ఇక్కడ ఎవరికో నచ్చలేదు. అదే, అది ఎవరికి నచ్చలేదు? వాడు ఎవడని మనం కనిపెట్టాలి కదా. ఇంత కిరాతకుడు ఎవడని మనము తెలుసుకోవాలి కదా. నిజంగా అతను చెప్పలేలా. ఇంత గొడవ జరిగిన తర్వాత మనం ఎందుకు ఇక్కడ ఉండను? ఇంకో చోటు చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. హే, ఏంటి నువ్వే ఎంత అసాల్ట్గా అంటున్నావు? అంత తొందరగా వేరే ప్లేస్ దొరుకుతుందా? దానికి ఎన్ని రోజులు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? చూడమ్మా, ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఇదిగోండి, నేను ఇస్తున్నాను. ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఈ పేద విద్యార్థుల శాపాలు నాకు వద్దమ్మా. అయ్యా, మా సమస్య మేమే తెలుసుకుంటాం. మీరు దయచేసి వెళ్ళండి. ఏంటి, మేము ఖాళీ చేయాలి అంతే కదా? బయలుదేరండి. పర్వాలేదు, ఉంచుకోండి. లేదు, వద్దయ్యా, మీరు దయచేసి వెళ్ళండి. పోండి ప్లీజ్. ఇప్పుడు ఏంటి ఖాళీ చేయమన్నారు అంతే కదా? దానికి ఎందుకని ఉమ్మని ఉన్నారు? ఏ రోజుకన్నా ఖాళీ చేయాల్సిందే కదా. లీలా, మనం కావాలంటే రఘువీరా దగ్గర మాట్లాడదామా? వాడితో ఏం మాట్లాడతారు? వాళ్ళ నాన్న దగ్గర బతిమలాడతారా? హే లీలా, ఎందుకు ఊరికే వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావు? వాడు మన ఫ్రెండే కదా, మన కోసం ఎంత హెల్ప్ చేశాడు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడి చూస్తే తప్పేంటి? అలాగైతే మీరే వెళ్ళి మాట్లాడండి, నేను వేరే పని చూస్తా. ఇలా చూడలేలా, ముందు నువ్వు వాడిని ఎమ్మెల్యే కొడుగ్గా చూడడం మానుకో. ఏ రోజైనా చెప్పాడా వాడు? ఈ రోజు నిన్ను అర్థం చేసుకుని నీ వెనక మేము రావడానికి కారణం వాడే. నీ గురించి అంత మంచిగా చెప్పాడు తెలుసా నీకు? ఊరికే ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే కొడుకు అంటూ. కాలేజీ పుడితే ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా అదే పాట పాడుతున్నావు? ఏంటి వీడు వాళ్ళ నాన్న జెండానే పీకేశాడు? నాయకుడు సీన్ వేస్తున్నాడు. వాడెందుకే సీన్ వేయాలి? అతనుకు నేనంటే ఇష్టం. అప్పుడప్పుడు నన్ను తినేసావు అంతేగా? అవును, చూశాను. నాకు కూడా వాడంటే ఇష్టం. అలా అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? ఇప్పటి వరకు తను నన్ను క్లాస్మేట్ గానే చూడలేదు, ఒక ఎమ్మెల్యే కొడుకుగానే చూస్తోంది. ఆ డబ్బు పొగరు, అధికార పొగరు వాళ్ళలోనూ ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి నవ్వుతూ మాట్లాడానే. మనిషి అన్నీ తెలుసుకొని బ్రతుకు బాగా తెలుసుకొనే, అయిన కానీ మనుషులకి ఒకటి మాత్రం తెలియదులే. మధుర స్వరంలో కోయిలలా తీయని గానం పాడాడు, ఎడ్లలాగా బండ్లని లాగుతూ పరిగెత్తాడు, అడవి నుండే పక్షులలా ఆకాశంలో ఎగిరాడు. మనిషిలాగా బ్రతకడమే మనిషి ఇంకా తెలుసుకోలేదు.
అన్నా ఏంటయ్యా? మిమ్మల్ని చూడ్డానికి వేరే మిత్రులు వచ్చారు. ఓ ఇదిగో వస్తున్నా. అలాగే అన్నా. రండి రండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదు సార్. కూర్చోండి బాబు, కూర్చోవయ్యా. ఎవరి దగ్గర అయినా కూర్చొని మాట్లాడటం నేర్చుకోండి. ఓకే సార్. నిలబడి మాట్లాడకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏంటయ్యా, ఏంటి విషయం? సార్ మేము రఘువీర కాలేజీ ఫ్రెండ్స్. తన్ని కలిసి వెళ్దామని వచ్చాం. ఓ వారిని చుట్టానికి వచ్చారా? వారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. కావాలంటే నేను వాళ్ళ అమ్మగారిని పిలుస్తాను, ఆవిడని అడుగుతారా? అలాగే సార్. ఏమన్నా కాఫీ టీ? ఇప్పుడేం వద్దు సార్. సరే. అవును, ఇంతమంది వచ్చారేంటి? ఏదైనా ప్రాబ్లమా? అయ్యో అదేం లేదు సార్. అలాంటిదేం లేదు కదా. నేను పిలిపిస్తాను, మాట్లాడేస్తాను. అరే కూర్చోండి, నేను ఇప్పుడే కదా చెప్పాను. కూర్చోండి, నేను పిలుస్తాను. అలాగే సార్. మరమ్మా, ఏమా మరమ్మా? ఏంటి బావా? మన రఘువీరను కలవటానికి ఫ్రెండ్స్ వచ్చారు. బావా, మధ్యలో కూర్చుంది ఆ అమ్మాయి ఎవరో తెలియలేదా మీకు? ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి ఫోటోనే బావా, మన అబ్బాయి పుస్తకంలో చూశాను. ఓహో, ఆ అమ్మాయినా ఇది? సరే సరే, నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం కావాలో చూడు, వెళ్ళు. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. రండి రండి, మీరందరూ మా అబ్బాయి ఫ్రెండ్సా? అవునమ్మా. అందరు బాగున్నారా? మా అబ్బాయిని చూడ్డానికి వచ్చారా? వాడు ఎప్పుడు పందుల దొడ్లోనే ఉంటాడు, ఇప్పుడు అక్కడే ఉండుంటాడు. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఈలోగా నేను కాఫీ పెట్టి ఉంచుతాను. వెళ్ళండి. ఏం తల్లి, నీ పేరేంట్రా? లీలా. నువ్వు నాతో రా, కాఫీ పెట్టడానికి నాకు కొంచెం హెల్ప్ చేయి. రా తల్లి, రా రామా, ఇది మనీలే కదా. రా, మగాళ్ళ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆడపిల్ల సిగ్గుపడతావేంటి? మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చావు, నీతో చాలా మాట్లాడాలి. నువ్వు మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నీతోనైనా చనువుగా మాట్లాడతాడా? ఏంటమ్మా, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఇంట్లో ఒప్పుకుంటారుగా. ఎందుకు ఒప్పుకోవాలి? ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. నువ్వు మా అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కదా. అయ్యో, అలాంటిదేం లేదు మా. మేమిద్దరం క్లాస్మేట్స్ ఒకటిగా చదువుకున్నాం, అంతేకాని మీరు అనుకున్నట్టు వాడితో మాట్లాడలేదు కూడా. ఏమిటమ్మా నువ్వు అనేది? నీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదా? లేదమ్మా. భగవంతుడా, అయితే నువ్వు కూడా వాళ్ళ నాన్నలాగేనా వాడికి? దొరగారికి నచ్చుతుంది, ఒక్క మాట కూడా మాట్లాడ్డు. ఏం చెయ్యాలి వెండి? ఏమా, రఘువీర వాళ్ళ నాన్న మాట్లాడుకోరా? దాదాపు 15 సంవత్సరాలైందమ్మా ఇద్దరు మాట్లాడుకొని. 15 ఏళ్ళ? ఏమైంది? అదొక పెద్ద కథమ్మా. నాకు మా నాన్నగారికి మాత్రమే తెలిసిన కథ.
అన్నా ఇక్కడేం చేస్తున్నారన్నా? కనబట్ల పేకాట ఆడుతున్నాం. నువ్వు కూడా చెయ్యి, ఎందుకు కంగారు? అవును, మీరు ఇక్కడ పేకాడుతూ ఉండండి. మీరు అక్కడికి వచ్చి చూడండి, గుడిబావులో పందులు మేపే పిల్లలు స్నానం చేస్తున్నారు. వాళ్ళెల్లారా లోపలికి వచ్చారా? వాళ్ళకి ఇదే పని అయిపోయిందే. విడిచిపెట్టాలి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. అసలు బావిలో దూకి అలర్ట్ చేయడం ఏం పని? రండి. అదే పోయిన పంచాయతీలో తీరిపోయింది కదా, బావి దగ్గరికి ఎవరు రాకూడదని. ఇంతకు ముందు వచ్చినప్పుడే కట్టేసి ఉండాల్సింది, వదిలేశారు. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. తిమ్మరాజు వచ్చాడు. అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా విన్నారా అయ్యా? విన్నాను. ఒకే ఊర్లో ఉండి ఒకే చోటు పెరిగి ఎంత దారుణం చేశారు చూసారయ్యా? ఊరు మొత్తం ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారయ్యా. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా ఏంటయ్యా ఇక్కడ ఆపారు? కాదు తిమ్మరాజు, సమస్య కొంచెం పెద్దదైంది.
పోను పోను ఇంకా పెద్దదవుతుందేమో. అందువల్ల మనం కాస్త వివరంగా మాట్లాడుకునే నిర్ణయం తీసుకుందామని. ఇక మీద నిర్ణయం తీసుకోవడానికి ఏముందయ్యా? ఏముంది? రండయ్యా వెళ్దాం. తలుచుకున్న కొద్దీ గుండె పగిలిపోయేలా ఉందయ్యా. చిన్న పిల్లల్ని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారయ్యా రాక్షసులు. అయ్యా, ఇంత జరిగాక ఇక్కడ ఉండకూడదయ్యా. అక్కడ ఊరు మొత్తం బాధపడుతుంది. మీరు ఏం చేయాలో చెప్పడయ్యా, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. వెనకళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా. కాదు తిమ్మ, మేమన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. నువ్వేం చేయమంటావో చెప్పు. నేనేం చెప్పనయ్యా? నలుగురు మతం పట్టిన ముసలోడు రాళ్ళు తీసుకొని చిన్న పిల్లల్ని కొట్టి చంపారయ్యా. నా కొడుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికొచ్చి మాటామంతి లేకుండా గడగడ ఉడుకుతూ కూర్చున్నాడయ్యా. వాళ్ళెవరు తప్పించుకోవడానికి వీల్లేదయ్యా. వాళ్ళని ఉరికంబం ఎక్కించాలి. ఉరికంబం. అయ్యా, మీరు ఏం చెప్పినా సరే నేను నా కొడుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాం. నువ్వు చెప్పేది వింటుంటే నాకే గుండాగిపోయేలా ఉందయ్యా. ఎంత పెద్ద పార్టీ, ఎంతో మంది నాయకులు, ఎన్నో చోట్ల పోరాటాలు చేసినా కూడా ఈ కులపిచ్చి పట్టినోళ్ళు ఇంకా ఇలా చేస్తున్నారని వింటుంటే నాకే అసహ్యంగా ఉంది తిమ్మరాజు. రే మున్స్వామి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నావా? ఫోన్ చేసి అడిగానన్నా. పరిస్థితి చాలా దారుణంగా ఉందట. అక్కడ ఊరు మొత్తాన్ని నిలబెట్టారు. ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ అది ఇది చేశామంటే పెద్ద కలవరం జరిగేలా ఉంది. మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నా. అన్నా, ఏంటన్నా తప్పు చేసిన హంతకుల్ని పట్టుకోవటానికి ఊరంతా ఎందుకు ఒకటిగా చేరుతుంది? న్యాయంగా మాట్లాడండి. ఏమయ్యా, నువ్వు చెప్పావని ఆ ఊళ్ళో నలుగురిని వెతికని పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావనుకో, ఊరు మొత్తం పరువు సమస్యనే వస్తుంది. ఏం చేయమంటావు? అయ్యా, ఎలాగయ్యా? నలుగురు కులపిచ్చి 400 కుటుంబాల పరువు సమస్య ఎలా అవుతుందయ్యా? నాకేం అర్థం కావట్లేదయ్యా. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అది కాకుండా మన పార్టీకి ఇది అస్సలు పడదు. ఇవన్నీ వేర్లతో పీకేయాలని కదా మనం పదవికొచ్చాం. మళ్ళీ అధికారంలోకి రావాలని పోరాడుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పావని ఏదో ఒకటి చేసావనుకో, ప్రతిపక్షముడు లోపలికి దూరి గోల చేశాడంటే ఏం చేస్తావు? అయ్యా, మీరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నాకు మతిపోతోంది. కానీ ఒకటయ్యా, మా ఊరు జనాలు నన్ను మన పార్టీని నమ్ముందయ్యా. అది మాత్రమే చెప్పగలను. ఏంటన్నా వాడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చెప్పింది చెప్తున్నావు. ఏదైనా చెయ్యి అంటున్నావే, మన దగ్గర ఏముంది చేయడానికి? పదవి లేదు, పవరు లేదు. ఊరికే ఏదో చెయ్యి అంటే. అవును తిమ్మరాజు, ఇప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కంటే మీ 40 కుటుంబాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. ఏంటే, దానికి ముందు నువ్వు పార్టీలో పెద్ద పదవికి రావాలి. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పి అన్న ఇంకేదైనా ఒకటి చేశాడనుకో, ఆ కోపంలో వాళ్ళు నిన్నేమైనా చేస్తే అది మా నాన్న తట్టుకోగలరా చెప్పు? ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఏమయ్యా తిమ్మరాజు? ఇప్పుడే వస్తానయ్యా. సరే వెళ్ళరా. తిమ్మరాజు, మేమంతా నీతోనే ఉన్నాం. చెప్పయ్యా, చెప్పు, ఏం జరిగిందో నాతో చెప్పయ్యా, నాతో చెప్పు. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడ స్నానం చేసావురా? ఎక్కడికి స్నానం చేసావు? చెప్పరా, చెప్పు. చెప్పరా రఘువీరా. అయ్యా, ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా అయ్యా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావురా? చెప్పరా నాతో చెప్పరా, నేను చూసుకుంటా. నాతో చెప్పరా నాయనా, చెప్పరా. ఎవర్రా నిన్ను కొట్టింది? చెప్పరా. ఏముంది మనం తప్పుగా మాట్లాడామా ఏంటి? లేదన్నా, పరిస్థితి చేయి దాటిపోకూడదని చూస్తున్నాను. అది కరెక్టేనా? రేపు మన నియోజకవర్గాన్ని రిజర్వ్ చేశారంటే మనకున్నది తిమ్మరాజే కదా. వాడి పేరు చెప్పుకొని ఊళ్ళోకి వెళ్ళి ఎలా ఓట్లాడగలం? ఏమంటున్నారన్నా, ఆ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేస్తారా? ఒకవేళ రిజర్వ్డ్ గా చేస్తే మనం ఏం చెయ్యాలని ఆలోచించాలి. వాడేం ఆలోచిస్తున్నాడో ఏంటో.
కాకి జీవించు విధానం చూసి మనిషి జీవించుతాడు. అన్నదమ్ముల్ని ప్రేమించాలని చిన్నవాళ్ళకి చెప్తాడు. భగవద్గీత సారం కోసం ఎంతగానో వెతుకుతాడు. రేపు రాబోయే రోజు మనదని పేద ప్రజలకి చెప్తాడు. పేద ప్రజలకి చెప్తాడు. బావా ఇలా చూడు. ఎందుకు బావా ఇప్పుడు ఏడుస్తున్నావు? అన్నిటికీ సాక్ష్యంగా మన బిడ్డ ఇప్పుడు రక్త మడుగులో ఉన్నాడు. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం కదమ్మా. బావా వదిలే బావా, మన టైం బాగాలేదు. టైం రేపు మన అబ్బాయి లేచి వాళ్ళంతా ఎక్కడ అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ పేదవాళ్ళకి కోపం రావాలంటే, ఆవేశం రావాలంటే అర్హత ఉండాలన్నప్పుడు నువ్వు నేనేం చేయగలవు? ప్రాణం దేశానికి, దేహం మట్టికి పనికొచ్చే ఆ రోజు కోసం శత్రువును గెలిచే ఆ తరుణాన్ని వేచి చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. లీలా, నువ్వు కూడా వచ్చావా? వీళ్ళెవరు చెప్పనలేదు. నేను అప్పుడే వచ్చాను. మీ అమ్మతో మాట్లాడుతున్నాను. ఓ, ఇంతకీ ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మన వాళ్ళు చెప్పారు నీ ఇన్స్టిట్యూట్ క్లాస్ని ఏదో ఖాళీ చేయమన్నారంట. నీకు వేరే ప్లేస్ దొరికే వరకు నా ట్రైనింగ్ క్లాస్ యూజ్ చేసుకో. నేను మా స్టూడెంట్స్కి బయట ట్రైనింగ్ ఇస్తాను. థ్యాంక్స్. పర్లేదు, చెయ్యి ఇవ్వు. అరే ఇదేంటి కొత్తగా చెయ్యిస్తున్నావు? నువ్వు ఇవ్వు, ముందు చెప్తాను. పర్వాలేదా? పర్వాలేదు. సారీ. ఎందుకు సారీ? లేదు, నీ గురించి ఏమీ తెలుసుకోకుండా అంతా తెలుసుకున్నట్టు దూరంగా ఉన్నాను కదా, అందుకే. అయితే నేను సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నీ గురించి అన్నీ తెలిసినా సరే తెలియనట్టు దూరంగానే ఉండిపోయాను కదా, అందుకే సారీ. చిన్న కుర్రాడు బాగానే తీశాడు. అన్న నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం అన్న. ఇప్పేరావాన్ని పో, ఇప్పేరావాన్ని. మీ డ్రెస్ ఎక్కడా? ఏయ్, ఆ లొంగి పో. ఎంత ఇచ్చారు? కట్టుకో కట్టుకో. వీడియోకి ఎంత ఇచ్చారని అడిగాను. 50,000. 50,000 అన్నా. 50,000 50,000 నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడినిరా. బెల్ల ఆగు ఆగురా. రేయ్ రేయ్ అన్న 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 చి పోరా. అన్న 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 నన్ను క్షమించన్నా, ఏదో తెలియక చేసేసానన్నా. ఏంటి తెలియక చేసావా? అవునన్నా. అన్న అన్న తెలియక చేసావు కదా. నీలాంటోడిని కుక్కలతో కుక్కలా కట్టి పెంచుండాలి. వదిలేసానుగా.
ఊళ్ళో గడ్డి మేసావా అన్నా అన్నా ఇంకా వెళ్తావా వెళ్ళనన్నా వెళ్తావా ఇకపై వెళ్తావా పోతావా నువ్వు? ఆ? పోతావా పోతావా వెళ్ళు లోపలికి వెళ్ళు 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 అనుకునే నా కొడక వీడియో తీస్తావా నువ్వు లోపలికి వెళ్ళు చచ్చిపోతాను ఇంత ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి వీడికి అన్నం పెట్టి పెంచాను. ఎలా వీడి బుద్ధి మారింది? రే, నాతో ఉండాలంటే అందరూ నేను చెప్పినట్టే వినాలి. అదో తెలిసి పోటుగాళ్ళు ఆలోచించి కష్టపడకండి. వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళు. హృదయాన్ని పీకి లాగేసిన తర్వాత కూడా చూడండి, బరువైన శరీరాన్ని మోసుకుని ఆ పంది అడవిలోకి ఎలా పరిగెత్తుతుందో. బాణంతో దాని తరిమేసిన కొన్ని మందార పువ్వులే తుంచుకుని తన హృదయమున్న చోట పెట్టి అది ఇంకా వేగంగా పరిగెత్తింది. ఈ కథ చెప్పినప్పటి నుండి రోజు తన మెడలో మందారమాల వేసుకునేది. రక్తమరకలేన బాణంలో తుప్పు పట్టడం మొదలైంది. వర్షం ఆగేలా లేదు. వీరా, నీకు పంది పిల్లలంటే ఎందుకురా ఇంత ఇష్టం? ఎందుకు ఇష్టమా? ఇష్టం అంతే. నీకు విషయం చెప్పనా? నాకు చిన్నప్పుడు వచ్చిన మొదటి కళ ఇదిగో ఇదే, ఒక పంది పిల్ల ఆకాశంలో ఎగురుతున్నట్టు. అప్పటినుంచే నాలో ఒక ఆలోచన ఉండేది, ఇక్కడున్న పంది పిల్లలన్నిటికీ రెక్కలు మొలిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి కదా అని. ఇప్పటి వరకు ఆ ఆలోచన మాత్రమే మారలేదు. హలో అన్నా, చెప్పరా అన్నా వచ్చేసామన్నా. పైన లైట్ వెలుగుతుంది. స్టూడెంట్స్ చదువుకుంటున్నారేమో. చదువుకుంటే ఏంట్రా? అన్నా అర్థం కాలేదన్నా. రే, చెప్పింది చేయరా. పో. సరేనా, ఇదిగో రే ఆ కర్ర తీసుకో. ఎవరైనా మీరు? వెళ్ళండిరా, అందరు బయటకు వెళ్ళండి సార్. ఎందుకు బయటకు వెళ్ళాలి? వెళ్ళండిరా అంటుంటే ఎవరయ్యా మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరా మీరు? ఎందుకురా ఇవన్నీ? వదిలేయండిరా, పగలు కొట్టద్దురా. వదిలేయండిరా, ఆశ్చర్యం చేయొద్దురా. ఎందుకురా పగలు కొడుతున్నారు? వద్దురా. అసలు ఎవరా మీరు? ఎందుకురా ఇవన్నీ పగలు కొడుతున్నారు? కొట్టొద్దురా, కొట్టొద్దురా, వదిలేయండిరా. ఎవరా మీరు? ఎందుకు చేస్తున్నారా? అయ్యా రఘువీరా, ఎక్కడున్నావయ్యా? రఘువీరా, రఘువీరా, ఎక్కడున్నావయ్యా? రఘువీరా, రఘువీరా. వాడు తీయలేదు బాబా, రింగ్ అవుతూనే ఉంది. ఆ అమ్మాయి లీలాకి ఫోన్ చేయమ్మా. ఆ అమ్మాయి తీయడం లేదు. మనం అక్కడికే వెళ్ళి చూసొద్దాం. రండి రండి రండి.
తాత 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 బాబు ఎవరు తాత? ఎవరో తెలియలేదయ్యా, తెలియలేదు. ఎవరమ్మా? 10 మంది వచ్చారయ్యా. అన్ని సామాన్లు పగలు కొట్టేశారు, పిల్లలందరినీ కూడా కొట్టి సరివేశారు. నా వల్ల కాలేదయ్యా, కాలేదు. నేనేమి చేయలేకపోయానయ్యా. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సుందరం అకాడమీ మనుషులే వచ్చారని పిల్లలు చెప్తున్నారు. వాళ్లే మమ్మల్ని ఖాళీ చేయించింది. ఏం చేయాలి? బండి ఆఫ్ చేయండి.
బాగా తెలుసా? కన్ఫర్మ్గా చెప్తున్నావా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మ్. వేరా మనం వెళ్ళి కొడితే వాడు తిరిగి వచ్చి కొడతారని తెలీదా? నైట్ ఇక్కడ అంతా ఆకురాడే వచ్చింటారు. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం. అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళండి. నువ్వేం పని చేశావు? నేను ఈ పని చేయలేదు. ఎవరో కాలేజ్ కుర్రాళ్ళు 20 మంది వచ్చి విరగ్గొట్టారు. వాళ్ళెవరో తెలిసిపోయింది. సమస్య ఏం లేదు, చూసుకుందాం. ఏంటి కాలేజ్ కుర్రాలా? నువ్వేం చేశావు? నేనేం చేయలేదని చెప్తున్నానుగా. అబ్బుదని చెప్పుకో. ఈ కాకమ్మ కథలన్నీ ఇంకెవరికైనా చెప్పు, అర్థమైందా? చదువుకునే కుర్రాళ్ళని కొట్టావు, బుద్ధి లేదా? ఇలా చూడు, ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు ఏం చేశారని? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు ఎంత తక్కువ అయ్యాయో తెలుసా? ఎవరి వల్ల? వాళ్ళు ఫ్రీగా నడపడం వల్ల. గంజికి గతి లేని వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు, డబ్బున్న వాళ్ళు వెళితే అప్పుడు నేనేం చేసేది? వచ్చిన కొరక, నేను ఇక్కడ ఏనుగ కళని కలకంటుంటే కుక్క గాడిద మీద ఎక్కడని కథ చెప్తున్నావు. పిచ్చిన కొరక, నీతో మేము చెప్పామ్మా ఇక్కడ నుంచి కోట్లు సంపాదించి ఇంట్లో తెచ్చివ్వమని. ఏంట్రా పెద్ద బిజినెస్ ఎదవ నా కొరక. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నా? నేను నీకు అన్ననే, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలను. నీ పని ఏదో నువ్వు చూసుకో, వెళ్ళు. ఇదే పని చూసుకుని వెళ్ళాలా? ఇంతకంటే ఎక్కువ ఒక్క మాట మాట్లాడావో అన్నీ అని కూడా చూడను, కోసి కుక్కకేస్తాను. పిచ్చిన కొడక, మొత్తం తప్పుగా చేసి పని చూసుకుని వెళ్ళాలంట. ఏయ్, ఈ పదవి పవరు పొందడానికి ఎంత కష్టపడ్డామో తెలుసు కదా. ఇష్టానికి మాట్లాడుతున్నావు? మా నాన్న చనిపోగానే అన్నిటినీ లాక్కొని కుటుంబాన్ని ఖాళీ చేయడానికి ఎంతమంది ట్రై చేశారు? అందరినీ తరిమేసి ఈ చోటికొచ్చాను. నా మాటకి ఎదురు చెప్తున్నావా? ఎప్పుడు నేను చిక్కుతాను, ఎప్పుడు నా కుర్చీ లాక్కోవాలని అంతమంది బయట వేచున్నారు. ఇది తెలియకుండా చదువుకునే పిల్లల్ని కొడతావా? వాళ్ళకి రూట్ చూపిస్తున్నావా? ఏం చేసినా తెలివిగా చెయ్యి, లేకపోతే చెయ్యొద్దు. మనల్ దాటి ఏ విషయమో బయటికి వెళ్ళకూడదు. సరే, తప్పు జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? కుర్రాలెవరు? అంతా కాలేజ్ కుర్రాళ్లే. అందులో ఎమ్మెల్యే మహారాజు కొడుకు కూడా ఉన్నాడు. మన ఎమ్మెల్యే మహారాజు కొడుక? అవును. పిచ్చారా నీకు? మన ఎమ్మెల్యే కొడుకు అంటే పిలిచి మాట్లాడి సమస్య తీర్చవచ్చు కదా. ఎందుకు ఇంత దూరం పెంచుతున్నావు? మోహన్ అన్నా, లేరా? వస్తున్నానన్నా. చెప్పన్నా. అక్కడ పోలీసు అందరిని వెళ్ళమని చెప్పు. న్యూస్ అయితే బయటికి పోనివ్వద్దు. సరే అన్న. మన ఎమ్మెల్యే మహారాజు ఉన్నారుగా, అతని ఇంటికి రమ్మను. సరే. ఇంకా ఆయన కొడుకు వానికి తీసుకురమ్మను. చెప్తానన్నా. వెళ్ళు. రేయ్, సమస్య తీరిపోయింది, అందరినీ వెళ్ళమని చెప్పు. చెప్తానన్నా. నాకొద్దు. తాగన్నా. చెప్పమ్మా. నాన్న నీతో మాట్లాడాలట్రా. మా ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫోన్ పెట్టే? అలా మాట్లాడుకురా. మా ఫోన్ పెట్టేయమ్మా. అయ్యా 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 కన్నా, నువ్వు నాతో మాట్లాడొద్దయ్యా. నేను చెప్పేది వింటే మాత్రం చాలు. మీ నాన్న ఆ రోజు ఆ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యా. నేను చేయగలనని నా నమ్మకం. ఆ నమ్మకం నీకు ఉంటే వెంటనే బయలుదేరయ్యా. ఏదైనా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇక మీదట నీ ఇష్టం.
కావాలంటే నేను వెళ్ళొస్తాను. చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్య, నాకెప్పుడు చూపించలేదు? అనయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. రఘువీర కూర్చో అమ్మా, మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కొడుకుని నాకు అంట్లో పోవటం లేదు. నాన్న మీరు కూర్చోండి. నువ్వు కూర్చోయ్యా, నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చోయ్యా. మీరు కూర్చోనని చెప్పానా? నువ్వు కూర్చోయ్యా, కూర్చో. తమ్ముడు కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజులు అలవాటు. నువ్వు కూర్చో. నాన్నా కూర్చోండి, రండి. తమ్ముడు ఎంతకాలంగా చూస్తున్నా, ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా, ఎన్నాళ్ళుగా చూస్తున్నాను. ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లీ పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా అంటారు? ఊరికే ఉంటావా నువ్వు? తమ్ముడు అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో. కూర్చో తమ్ముడు. రే కూర్చోరా. ఎవరి మీద చేస్తారు? ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళు. గొడవద్దురా, ఆగరా, నేను చెప్పేది విను. నా మాట వినరా. రే రఘువీర, నేను చెప్పేది విను. గొడవద్దురా రే రఘువీర, నేను చెప్పేది విను. రఘువీర ఆగరా. పెద్ద సమస్య వెళ్ళిపోతా. కూర్చో. ఎందుకు నాన్న ఇలా భయపడి చేస్తావు? రానన్నా కూర్చో. మాట్లాడుకు. కూర్చోమని చెప్పాను. కూర్చో, లేవద్దంతే. నాన్న కూర్చోనన్నా. ఎందుకు లేస్తున్నావు? ఏం జరిగినా లేవద్దు. కూర్చోనన్నా. లేవద్దు. లేవద్దని చెప్పానా? ఏం జరిగినా లేవద్దు. నిలబడవా అన్నా? లేవద్దు నాన్న. నిన్నే అడుగుతున్నా అన్నా. లేవద్దు నాన్న. లేచి నిల్చోవా? రే వదవా, వచ్చి పట్టుకో. వేలు వద్దురా. తప్పు చేస్తున్నావురా. ఏ తప్పన్నా? ఏ తప్పు? చిన్న పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు.
రే బాబు, ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద. మీరేలా చేయవచ్చా అన్నా? ఇదిగో చూడండి, కూర్చున్న వెంటనే రారా పోరా అంటున్నారు. ఏం అలవాటన్నా ఇది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీ నాన్న ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం. ఈ రోజు నన్ను కూర్చోమన్నది నా రాజకీయం. పోరం పోకున్నాయాలా ఒక రోజులో అంతా మార్చాలి చూస్తున్నావా? వెరగొట్టాలి చూస్తున్నావా? అటుక్కు తినే ఇద్దరిని తీసుకెళ్లి నాన్న సమాధిలో కట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇద్దరిని తుపాకీతో కాల్చి ఇక్కడి సమాధి కట్టేస్తాను. జ్యోతి జ్యోతి తలుపు తెరు. జ్యోతి జ్యోతి ఏం చేస్తున్నా? తలుపు తెరు చెప్తున్నాగా. తలుపు తెరు. అమ్మా తలుపు తీయమ్మా. జ్యోతి నాన్న మీద చేస్తావా? వచ్చి తలుపు తీయండి. చెప్పేది జ్యోతి 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 నా దగ్గర ఏమీ లేదు జ్యోతి. నేనేం చేయను. తలుపుతి జ్యోతి. ఒక్కసారి ధైర్యం తలుపుతి జ్యోతి. జ్యోతి నేను చెప్పేది వింటావా లేదా? రే రఘువీరా, నా మాట వింటావా లేదా? రే రఘువీరా, చెప్పేది విను. వద్దురా, పెద్ద సమస్య అయిపోతుందిరా. వద్దురా, 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. ఈ రోజైనా నా మాట వినరా. నేను చెప్పేది విను. రఘువీరా, నా మాట వినరా. వద్దయ్యా, మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా. రాయా, రారా వీరా, రారా వెళ్దాం.
వరమ్మా వరమ్మా ఏమీ లేదు. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. ఏమైందిరా? ఏమ్మా తల్లి, వాడినేం అడక్కమ్మా. వాడి మీద ఎటువంటి తప్పు లేదు. నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదుటి వాడేసిన భిక్ష అనుకొని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను. చూసావా? అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు, పెద్ద తప్పు. అది కూడా నా కన్న బిడ్డ చెప్పినా కూడా నేను వినకుండా నిలబడ్డానే. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. కానీ నా బిడ్డ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎటువంటి తప్పు చేయలేదమ్మా, తప్పు చేయలేదు. నేనేనమ్మా. హలో, నాన్న ఎవరు? ఏం లేదు నాన్న. అమ్మా తల్లి, అమ్మని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అమ్మా వరమ్మా, ఏం లేదమ్మా, నేనున్నా కదా, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, లే, మెల్లగా వెళ్ళు. లేమ్మా, ధైర్యం వెళ్ళు. నేనున్నా కదా, ఎందుకైనా కొంచెం లోపలికి వెళ్ళి గణేసుకోమ్మా. వెళ్ళు. చెప్పండి, ఫోన్ చేసింది ఎవరు? ఇంకెవరో కాదు నాయన, ఆ రత్నవేలు మళ్ళీ మనతో గొడవ పెట్టుకోవడానికి మనుషుల్ని పంపించాట. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారట. బాబు, బాబు, ఏంటి? సీఎం దగ్గర నుంచి ఫోను. తీయొద్దు. లేదు, ఆల్రెడీ తీశాను, లైన్లో ఉన్నారు, మాట్లాడేయండి. రే, మీరంతా అటువైపు వెళ్ళండి, వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. హలో. హలో, నమస్తే సీఎం గారు, ఎలా ఉన్నారు? ఏంటి వేలు, ఫోన్ చేస్తే తీయడం లేదు? అబ్బే అలా ఏం లేదండి, స్నానానికి వెళ్ళాను, వచ్చి తీసే లోపల కట్ అయింది. ఇలా చూడు, అక్కడ జరిగేదంతా నాకు తెలుసు. ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నావు నువ్వు? అలా చెప్పకండి సీఎం గారు, చెప్పేవాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు. ఇక్కడ జరిగిన దానికి పార్టీకి సంబంధం లేదు, నా పర్సనల్. నా ఇంటి వాకిట్లో ఎన్నో ఏళ్ళుగా నేను పెంచిన కుక్క నన్నే కరిచింది. దాన్ని నేను చంపాలి. ఇది చాలా చిన్న విషయం సీఎం గారు, మీరెందులో ఎంటర్ అవ్వద్దు. బేలు, నేను సీఎంని మాట్లాడుతున్నాను, వింటున్నావా? అక్కడ ఏం జరిగినా సరే ఈ నిమిషమే అన్నిటినీ ఆపేసి బయలుదేరి ఇక్కడికి వస్తున్నావు. ఏమున్నా సరే నేరుగా మాట్లాడుకుందాం, సరేనా? అది వదిలేసి కావాలని ఏదైనా చేసావో అంతే, అర్థమైందా? సీఎంకి చాలా పనులున్నాయి, పెట్టేస్తున్నా. ఉండు 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 ఉండు, నేను చూస్తాను, ఉండు. వీరా 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 వీరా, ఆగు 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 ఆగు. నువ్వు బయటకెళ్ళదు, నువ్వు బయటకెళ్ళదు, ఇక్కడ ఉండు, బయటకెళ్ళదు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వీరా, చెప్తున్నానుగా, లోపలికి వెళ్ళు. నాన్న చెప్తున్నాడు, అమ్మ దగ్గరికి వెళ్ళు. నేను చెప్తున్నా కదా, రమ్మంటుంటే. వాళ్ళు వచ్చేసారు, నేను చెప్పింది విను. ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు రాయ్యా, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చోమంటే చెప్తున్నానా? కూర్చోయ్యా, నేను చెప్తున్నా చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చారని. నేను చూసుకుంటా అని చెప్పాక నా మాట వినవా? నాన్న మాట వినవా? కూర్చోరా, కూర్చోరా, కూర్చో. ఇలా చూడు, నేను లోపలికి వెళ్ళొస్తాను, నువ్వు బయటకు వెళ్ళకూడదు, సరేనా? నేను చెప్తున్నాను విను. వెళ్ళావు
ఇదిగో పట్టుకోనాయనా. ఏంటి నాన్న ఇది? ఇవన్నీ ఎలా? ఇవన్నీ మీ గురువిచ్చినవే. చిన్నప్పుడు జరిగినట్టు మళ్ళీ నీకు జరిగేట్టయితే ఇది నీ చేతికి ఇమ్మన్నాడు. తీసుకో. వీరా, మనల్ని చంపాలనుకుని గడప దాటి ఎవడైతే లోపలికి వస్తాడో వాడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? కూర్చోనాయనా, లోపలికి ఎవడొస్తాడో చూద్దాం. అన్నా ఎక్కడున్నారా? వచ్చేసామన్నా. ఇల్లు తాళం వేసి ఉందన్నా. లోపల ఉన్నారనుకుంటా. లోపలికి వెళ్ళి వేస్తానన్నా. లోపలికి వెళ్ళొద్దు. నేను చెప్పే వరకు బయటే ఉండండి. రే అందరూ వెళ్ళండి, 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 వెళ్ళు. అన్నా రే, చెప్పండి అన్నా. మనం కుక్కలన్నీ పంపిస్తాను. వాళ్ళు పందుల్ని పెంచుతున్నారుగా, ఆ తొట్టులోకి వీటిని పంపు. వెనకాల వస్తున్నాయనా? లోపలికి పంపి వేసేయమంటావా? వెయ్యమంటున్నా వేసి. ఈరోజు 4-5 ప్రాణాలున్నా పోవాలి. సరే అన్నా. నాన్న, పందులు అరిచే సౌండ్ వినిపిస్తోంది కదా? లేదు నాయనా, అలాంటిదేం వినపడలేదే. వీరా, నాన్న, నాకు వినిపిస్తోంది. పందుల్ని ఏమైనా చేస్తున్నారేమో. పందుల్నేం చేయబోతారయ్యా? ఏమైంది అదిలే. నాన్న, ఏదో తప్పు జరుగుతోంది. నాకు సౌండ్ వినిపిస్తోంది. నేను వెళ్ళి చూస్తాను. వీరా, వీరా, అలాంటిదేం జరుగుతుంది నాయనా. నేను చెప్పేది విను. వీరా,
అయితే ఆ కుర్రాడు నువ్వు కూర్చోమంటే కూర్చోలేదు, అదే నీ సమస్య? వాళ్ళ నాన్నని నీ ముందు నిలబెట్టిందే నీకు సమస్యగా లేదా? అర్థమైంది. నిజంగా నువ్వే తప్పు చేయలేదు. అన్ని తప్పులు మీ నాన్న చేశాడు, మీ తాత చేశాడు. ఊరూరా తిరిగి ఇక్కడ కూలీలకు మనుషులు పెట్టినట్టు పార్టీకి మనుషులు పెట్టారు. కానీ పార్టీ యొక్క సిద్ధాంతాలను, నియమాలను కొంచెం కూడా పాటించలేదు. లేదంటే ఈ కాలంలో కూడా ఒక ముల్లులాగా ములుచొచ్చి నువ్వు నాతో మాట్లాడతావా? ఇలా చూడు, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇకపై ఇలా జరిగితే నేను అనుమతించేది లేదు. ఇది బయటికి తెలిస్తే అంతకంటే అవమానం, అసహ్యం ఈ పార్టీకి ఏదీ ఉండదు. అందువల్ల ఆ పెద్దాయన మహారాజ్ ఇంటికి వెళ్ళి క్షమించమని అడిగి ఈ సమస్యకి ముగింపు పలుకు. అప్పుడే పార్టీ ప్రాథమిక కార్యకర్త అనే పదవైనా నీకు మిగులుతుంది. అర్థమైందా? సీఎం గారు, మీరు నాకు అంత పెద్ద భిక్ష వేయక్కర్లేదు. నేను ముందు కాకాని సుందరం కొడుకుని, దాని తర్వాతే మీ పార్టీ యొక్క మండలాధికారిని. మా నాన్నగారి గౌరవాన్ని తప్పని ఒప్పుకుంటేనే నాకు ఈ పదవి దక్కుతుందంటే వద్దు సీఎం గారు, వద్దు. ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ, అదే పదవి, అదే మర్యాద నాకు దొరుకుతుందని మీకు బాగా తెలుసు. అది ఎలా అని కూడా మీకు తెలుసు. నా వెనకాల ఎంత పలుకుపడి ఉందని తెలియకుండానా ఇంత చిన్న కుర్రాడి చేతులకు ఇంత పెద్ద పదవిని పెట్టారు? రత్నవేల్, ఇక్కడి నుంచి బయలుదేరు. ఇకపై నీ మొహం నాకు కనబడకూడదు. వెళ్ళు ఇక్కడి నుంచి. సరే సీఎం గారు, వెళ్తాను. ఇప్పుడు పంపించే తర్వాత వచ్చి అరెస్ట్ చేస్తారుగా, పాత కేసులన్నీ గెలుపుతారుగా, అంతేగా? పిచ్చనాయాల, నిన్ను అరెస్ట్ చేసి గొప్పని చేయమంటావా? నువ్వు ఏ పార్టీలోనైనా వెళ్ళి చేరు, ఏవి పీకలేవు నువ్వు. ఇలా చూడు, ఈ రోజు నుంచి నీ జిల్లాలో నీ పలుకుబడికి తెరపడుతుంది. ఓ థ్యాంక్స్ సీఎం గారు. నేనైతే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. పొమ్మని చెప్తున్నానా? మీ నాన్నను చూసిన రోజే నేను చెప్పాను, నీ కొడుకు జీవితంలో ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటాడు అని. ఈ రోజు అదే జరిగింది. ఒక గురువుగా నేను చెప్తున్నాను, యుద్ధం అని వస్తే పగ అనే ఆలోచన ఉండకూడదు. యుక్తిగా యుద్ధం చేసి అందులో గెలవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నీకు అర్థమైందనుకుంటాను. అయ్యా లోపలికి వెళ్ళొచ్చు. మీరు కాదు అయ్యా, మీరు వెళ్ళొచ్చు. నువ్వు ఉండయ్యా, నేను మాట్లాడొస్తాను.
సార్ లోపల మా నాన్న ఉన్నారు సార్. సార్ నేను మా నాన్నని చూడాలి సార్. నేను ఎమ్మెల్యే కొడుకుని సార్. సార్ జరగండి సార్. ఏంటయ్యా ఏంటి ఏమైంది ఏం చేస్తున్నారు అయ్యా మా అబ్బాయే. ఓహో మీ నాన్నని నిలబెట్టి మాట్లాడుతున్నానని భయపడుతున్నావా? చూడు బాబు నువ్వు బయట ఉండు, మీ నాన్నతో మాట్లాడాక పిలుస్తాను. నేను వాడితో ఎంతో మాట్లాడి చూశాను. వాడి బుద్ధి రాక్షస బుద్ధి. వాడిని బాగు చేయడం మన వల్ల కాదు. ఈ పాటికి వాడు వేరే పార్టీతో బేరం మొదలెట్టే ఉంటాడు. మూర్ఖుడు. చెప్పండి నేనేం చేయాలి? నన్ను ప్రత్యేకంగా ఏం చెప్పంటారయ్యా? ఈ రోజైనా మీకు అన్ని నిజాలు తెలిసే అది చాలయ్యా. ఇక మీదటైనా ఎవరికైనా ఎక్కడా ఇలా జరగకూడదయ్యా. అంతేనయ్యా. ముందది చేయాలి. నేను నీకొకటి చెప్పనా మహారాజు? ఎవ్వరి సహాయం లేకుండా మన పార్టీ మన చిహ్నాన్ని వాడుకొని మాత్రమే మళ్ళీ అక్కడే నిలబడి వాడి ముందే గెలిచి చూపించాలి. వాడేంటో ఏదో వాడి పుణ్యం వల్లే మీరు గెలిచారని నా ముందుకే వచ్చి వాగుతున్నాడు. ముందు వాడు చెప్పింది అబద్ధమని వాడి నాలుగు కొయ్యాలి. సరేనా? అయ్యా నేను ఎలక్షన్స్లో నిలబడటం అటు ఉంచండి. ముందు నేను మన పార్టీలో ఉండాలా లేదా అని నా కొడుకే నిర్ణయించాలయ్యా. తప్పుగా అనుకోకండి అయ్యా. ఎందుకంటే నా జీవితము రాజకీయం వాడిని చాలా బాధ పెట్టేయ్యా. ఇక కష్టమో నష్టమో వాడు చూపించే మార్గంలో వెళ్ళటం మంచిదనుకుంటున్నానయ్యా. అది నేను వాడికి చెప్పే క్షమాపణలాగుంటుందయ్యా. అది సరే, నీ కొడుకు దగ్గర నేను క్షమాపణలు చెప్పాల్సి ఉంది. వాడితో నేరుగా మాట్లాడతాను. వాడిని రమ్మనండి. సరేనా? సరేనయ్యా. తర్వాత మహారాజు అయ్యా దేనికి భయపడొద్దు. మీకు తోడుగా నేనున్నాను. అయినా కూడా ఆ రత్నబేల్ కొంచెం ప్రమాదకరమైన వాళ్ళ ఉన్నాడు. వాడి నాన్నలా కూడా కాదు వీడు. దేనికైనా తెగించేవాడిలా ఉన్నాడు. ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరేనా? సరేనయ్యా. అయ్యా వాళ్ళ అయ్య చేతిలో చెక్కబడిన మట్టి బొమ్మని కాదు నేను. నా కొడుకు రఘువీర చేసిన మహారాజు నేను చూసుకుంటానయ్యా. నేను చూసుకుంటాను. నాన్న ఒక పాట పాడినన్నా. ఏంటయ్యా? ఒక పాట పాడినన్నా. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. నీకేం దెబ్బ తగ్గలేదుగా? ఏం లేదు. నీకేం కాలేదుగా? సార్ ఎవరికేం కాలేదుగా? ఎలా ఉన్నారు? భయపడ్డారా? అంత మన ఏర్పాట్లే. ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా. అందువల్లే. ఏంటి ఏం చూస్తున్నారు? మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదు. మా నాన్నలాగే
నాకని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్త కావాలి అంతే. అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నా. మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికి వచ్చాను. కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్ స్పీకర్ కదా, అప్పుడే నిర్ణయించుకున్నాను. ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలి. ఏంటి అదే మా సాయం లేకుండానే ఎలక్షన్లో మీరు గెలుస్తారని అబ్బా కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా, దాన్ని చెప్తున్నా. రే కిందకి దిగరా చెప్తున్నానా, కిందకి దిగరా. ఉండరా ఉండు. మీ నాన్న నాయకుడు మాట్లాడిన మాట విని పార్టీలో జాయిన్ అయి ఉండొచ్చు, కానీ నేను మా నాన్నని చూసి ఆయన దగ్గర ఉన్న పొగర్ని చూసి పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఏ పార్టీలో ఉంటున్నానో అదే నా పార్టీ. ఎవడు నన్ను ఏం పీకలేడు. వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి అనాథం చేసి మీ నాయకుడికి మీకు ఎప్పటికీ మేం వేసే భిక్షనే మీకు సామాజిక న్యాయమని అర్థమయ్యేలా చేసి దాని తర్వాత మీ ఇద్దరిని కుక్కల్ని కొట్టి చంపినట్టు చంపేస్తాను. ఎలా? కుక్కల్ని కొట్టి చంపినట్టు. చూసారా? నోరు మూయరా. కుక్కల్ని కొట్టి చంపినట్టు. నోరు ముయ్యమని చెప్పాగా. ఏంట్రా వదిలేస్తే తెగ మాట్లాడుతున్నావు? నిన్ను ఎత్తుకొని పెంచినమాటరా నేను. చిన్నప్పుడు 50 పైసలు వెళ్ళ మింగి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నిన్ను తల్లకిందలుగా ఏలాడదీసి నీ ప్రాణాలు కాపాడేవాడిని రా నేను. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందిరా? నాన్న వదిలే నాన్న, అదే ఆయనే చెప్పాడుగా ఎలక్షన్లో చూసుకుందామని. అక్కడ చూసుకుందాం. పోరా. సూపర్ నా సూపర్. అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు. చూసుకుందాం చూసుకుందాం పోరా. ఏం వీరా, నేను అడగటం మర్చిపోయాను. పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్లో నిలబడటానికి నువ్వు ఒప్పుకున్నావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న. అవునన్నా, నిజం చెప్పు, ఈ తుపాకీ గురువు గారు ఇచ్చారా? లేదు వీరా, నేనే కొన్నాను. ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు. అందుకని నీకు అవసరం అవుతుందని కొన్నాను. ఇక మీద దీని అవసరం నీకు ఉండదయ్యా. ఇది లేకుండానే వీళ్ళ మీద నువ్వు గెలవగలవు. ఇక్కడ మనం గెలిచే కంటే ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి. ఇలాంటి 20 మందిని తెల్ల చొక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు. మనం ఇంకొంచెం డబ్బు ఇస్తే ఇంకా ఆశయంగా ఆడతారు. అదే మనకు కావాలి. అర్థమైందా? అది సరే, దానికెందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి? కాస్త డబ్బిచ్చి మన వైపు తిప్పుకుంటే సరిపోయేది కదా. అది అన్న ఆ కాలానికి అది చాలు, కానీ ఈ కాలానికి సరిపోదు. వాళ్ళు రేస్లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి, కానీ అది మనం జరిపించే కుక్కల రేస్లా ఉండాలి. గెలిచిన కుక్క మనని చూస్తూ తోకాడిస్తూ రావాలి, ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి. అంతే. మనిషికి 100 ఓట్లు చెల్లిస్తారో లేదో 2 వీధులైనా చెల్లిస్తారు. అది చాలు మనకి. అది సరే బాబు, ఎప్పుడు చూసినా రామాపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తావేంటి?
చీరాలలో మీ భార్య నిలబడుతుంది, దాని గురించి ఆలోచించండి. తను గెలవటం ఓడిపోవటం నాకు ముఖ్యం కాదన్నా. మహారాజుని ఓడించాలి. వెళ్ళి ఆ పని చూడండి. ఏంది మహారాజు, పాత రోజులు మర్చిపోయావా? చిన్నన్న నువ్వు ఊరుకో పిల్ల, మాట్లాడుతున్నాను కదా. అయ్యగారు పిల్లలు వస్తే నువ్వేంత చిన్నన్న. దర్జాగా కూర్చున్నావు, లేచి నిలబడవా? నా మాట విను. నువ్వు ఉండు పిల్ల, నీకేం తెలీదు. ఆ? లే చిన్నన్న. లేవయ్యా. చిన్నన్న ఆ, అరే, లేవమంటుంటే. చిన్నన్న, తాగొచ్చి గొడవ చేస్తావా? చెప్తూనే ఉన్నానుగా. పో. నన్నే నాన్న, కొడతావా? తీసుకెళ్ళు అటువైపు. పిచ్చివాడు. మర్యాద తెలియనోడు, లేవమని చెప్పు. వాడు లేవమని చెప్పు. నాకే పొగరు బాగా ఎక్కువైపోయింది. అయ్యగారు ముందు కొడుతుంటాడా? ఏ, తిమ్మరాజు, అయ్యా మీరెందుకు లేచారయ్యా? అయ్యా మీరు వెళ్ళపోయా? అన్నట్టు కూర్చోబెట్టుంటే నాకు తప్పైపోయింది. ఏ, తిమ్మరాజు, లేచి వెళ్ళిపోరా. ఆ పిల్లెవరు? చనిపోయిన మూర్తి అన్నయ్య కూతురు. దాని ఇన్స్టిట్యూటే మేము ధ్వంసం చేశాం. ఆపిల్ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేశారు. బంధువులమ్మ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశావు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎదవా అంటున్నాను? అవును, ఈ అబ్బా కొడుకు ఇక్కడికి ఎలా వచ్చారు? అదే మన ఎమ్మెల్యే కొడుకు, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అట. ఇదిగో చూడు, ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు. అలాగే, కానీ అది మనం డిసైడ్ చేయలేం. సంఘమే డిసైడ్ చేయాలి. సంఘమే డిసైడ్ చేయాలి? అవును. సరే, సంఘాన్ని పిల్ల, మాట్లాడదాం. సరే, రమ్మని చెప్తాను. బాబు, నాన్న ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది. కానీ మీరు అలా లేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు. అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను నమ్మకము లేదు. ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు. అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి నాతో ఉండే మీరే ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో, అదే సరే, తప్పే. నేను ఇప్పుడు ఏం చేయాలి? అదేం లేదు, క్షమాపణ అడగమని అడుగుతున్నారు అంతే. క్షమాపణేగా, చెప్తే పోలా. క్షమించండి. బాబు, ఇలా కాదు బాబు, కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలంట. కాళ్ళ మీద? ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి? తమ్ముడు, కూర్చో. బాబు, మీరని కాదు, ఎవరైనా సరే సంఘం నియమం ఇదే. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది సంఘం యొక్క నిర్ణయం. అందుకే లోపలికి వెళ్ళొస్తాను. కూర్చోండి, కూర్చోండి. రత్నవేలు, మీ నాన్నగా చెప్తున్నా, నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, కానీ ఎన్నటికీ నీ కిందన్నోడి దగ్గర ఓడిపోకు. అది నీ మరణానికి సమానం. అర్థమైందా?
చాలు బాబు, ఇది చాలు బాబు. రత్నవేల్ భయపడకు, ఏం లేదు, మనమే గెలుస్తాం. ఆ మహారాజు ఊళ్ళోకే అడుగు పెట్టలేడు, చూసుకుందాం. ఏయ్యా ఏంటి సమస్య? చూస్తే కనపడతలేదా? ఊర్లో ఒకడు చచ్చాడు, ఇక్కడికి ఎవరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి. సరేనయ్యా, మేము వెళ్ళి పరామర్శించి వస్తామయ్యా. ఎవరన్నా పిలిచారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. బండి తీవయ్యా, ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళండి. వేరే ఎలా మాట్లాడాలి? అయ్యా స్వామిని కాళ్ళ మీద పడి అడగమంటావా? వెళ్ళండి అయ్యా. చూస్తారేంటి? వెళ్ళమని చెప్పడే. వెళ్ళండి. వీళ్ళు గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోతాం. బండి రివర్స్ తీ. వచ్చేసారు. ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు. వెళ్ళండి. ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు. మీ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నావు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఏంటి రావయ్యా నువ్వు అలా మాట్లాడేది? అదంతా అప్పుడు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఊర్లో కాపు కట్టారు, బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. చూడు మహారాజు, ఇక మీదట నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు, ఏ వీధిలోకి వెళ్ళలేవు. ఎటూ వెళ్ళనివ్వకుండా నిన్ను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్లో మేము ఎవరో చూపిస్తాం. వీరా, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఆ మనిషి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక్క వీధి వదలకుండా మంచి చెడు అన్నిటికీ వెళ్ళి నుంచున్నాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు లీలా. అయినా అదేలా ఒకటి కోపం 1000 మంది పరువుగా మారుతుంది. అక్కడ ఊళ్ళోకి 4 సడన్ గా వచ్చి నా పరువు నా గౌరవం నిలబడుతున్నారు. నెక్స్ట్ మినిటే వాడి వెనక 400 మంది నిలబడుతున్నారంటే అదెలా సాధ్యం? అర్థం కాలేదు కదా. అంతకంటే అసహ్యం సొంత పార్టీ వాడే వాళ్ల మధ్య మొహం దాచుకొని నిలబడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లా. వీరా, ఇటు చూడు, నన్ను చూడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా. మీ సొంత వాళ్ళు ఏం చేశారు? 20 మంది వాడి దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు. అందులో 2 మీ నాన్న తోడుగా ఉండేవాళ్లే. ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు. దీన్నేమనాలి? దీన్ని మనం కుల సమస్య, మత సమస్య, డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికి పోతుంది. ఎందుకంటే ఈ 3 కలిసి ఒకటిగా కొడుతున్నాయి. అది ముందు అర్థం చేసుకో. అన్నీ కలిసి కొడుతున్నాయి కదా, వాటిని ఎదిరించి మీరేం చేయగలుగుతున్నారు? అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగలం. వీరా, ఏంటి నాన్న? కొంచెం బయటకు వచ్చి చూడు. రా. ఏంటి సార్, తినడానికి పిలిచారు, చదవడానికి పిలిచారు, ఊరు చూడడానికి మమ్మల్ని పిలిచారు, కోట్లాటకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు. ఎందుకు సార్ ఆవిడ్ని చూస్తున్నారు? మా చేతులు పట్టుకొని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా? తమ్ముడు, మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే, కానీ ఇది నా ఒక్కడి సమస్య. చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరూ బయలుదేరండి, వెళ్ళిపోండి. ఏది సార్ మీ సమస్య? ఏది మీ సమస్య? మీరు ఓటు అడిగేటప్పుడు మా ఇంటికే కదా వచ్చారు. అయితే ఎలా మీ సమస్య అవుతుంది? ఎలా మీ సమస్య అవుతుంది సార్? మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్. నేనే సార్ అడుగుతాను. మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్, వచ్చి అడుగుతాను సార్. పదండి సార్, ఇంటికి వెళ్దాం. సరేమ్మా, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి. ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు, మీ బంధువులను కూడా ఎదిరించాల్సి ఉంటుంది. అదెలా సార్? వాళ్ళలాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్. మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదనే నిర్ణయం మేమే తీసుకోవాలి సార్. అది మాత్రమేనా? ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘం గౌరవ మర్యాదని మా మీద రుద్దుతున్నారు సార్. ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవచ్చు సార్. మాకు రాకూడదా సార్?
నువ్వు చెప్పేదంతా అర్థమవుతోంది, కానీ ఇప్పుడొద్దు. మీరు బయలుదేరండి. మేమేమి మీ నాన్నని గెలిపించడానికి రాలేదు. మాకంటూ ఆత్మాభిమానం ఉంది, దాన్ని కాపాడడానికే వచ్చాం. రండి సార్, మీరు రండి సార్, మా ఇంటికి వెళ్దాం. రేయ్, నేను చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అదే ఇంతమంది చెప్తున్నారు కదా, రా చూసుకుందాం. రా పోవీరా చూసుకుందాం. రండి బాబు, మీకోసం ఇంతమంది ఉన్నారు, రండి సార్. రండి సార్, రండి. బాబు, ఏంటి బాబు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ రోజు గొప్పగా చెప్పారు, సంఘం చెప్తే మహారాజు ఊళ్ళోకి రాలేడని. ఇప్పుడు అబ్బా కొడుకు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో తిరుగుతున్నారు. ఏంటన్నదంతా? అది బాబు, ఇప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు నేను సంఘం ఏదైనా చెప్తే ఒప్పుకుంటాం కానీ అడ్డుపడము. కానీ ఈ కాలం కుర్రాళ్ళు ఫేస్బుక్ అది ఇది అని ఇష్టానికి మాట్లాడుతున్నారు, కానీ మనం చెప్పే మాట అస్సలు వినట్లేదు బాబు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేనే మీతో. ఏంటన్నా? ఏం చేయాలో తెలీదా బాబు? నేను అక్కడ పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడేలా చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలీదా? ఏదైనా చేయకపోతే ఒక్కడిని కూడా వద్దు. అయ్యో, మీరు కోపడకండి బాబు, దాన్ని ఎలాగైనా సరిచేద్దాంలే. అది ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ కుర్రాళ్ళందరూ ఇంటి నుండి బయట రానివ్వకుండా చేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది బాబు. బాబు, ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి ఈ ఊరిని ఒక ఊపు ఊపేస్తే ఇదంతా సరే అయిపోతుంది బాబు. సమస్య తీరిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పారన్నా? అదే బాబు, ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి మన ఊరిని ఒక ఊపు ఊపేస్తే అన్ని సరైపోతుంది బాబు. సమస్య తీరిపోతుంది. సరైపోతుందా? సమస్యలు మొత్తం తీరిపోతుంది బాబు, మొత్తం తీరిపోతుంది. నాకెందుకు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ఏం చేయాలి? ఇలా చూడు వీరా, ఒకే పార్టీలో అందరం కలిసి ఉన్నాం, స్నేహితంగా వెలిగాం. వెళ్ళకపోతే తప్పు అవుతుంది. రా చూసుకుందాం. మహారాజు వాడు కొడుకు వస్తున్నారు.
నాన్నా ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడడం లేదు? ఏ ఇప్పుడు నేనే మాట్లాడాలా? మీరందరూ మాట్లాడొచ్చుగా. లేదురా, నాన్న బయట ప్రచారానికి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే ఏం చేయాలో అడుగుతున్నాను. ఇదిగో రామకృష్ణ, ఇదిగో తమ్ముడు రామకృష్ణ, బయటికి రావయ్యా. నువ్వు మా బంధువులే, నేను చూసుకుంటాను. రారా, ఏంటన్నా? బయటికి రా. విషయం ఏంటి? ఆ మహారాజ్ కొడుకు లోపల ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే మీకెందుకు? వాడిని పంపించి ముందు. వాడు మా ఇంటికి వచ్చాడన్నా, పంపించడం కుదరదు. నీ ఇంటికి వచ్చాడా? వాడిని ఊర్లోనే వదలకూడదు అంటుంటే నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టావేంట్రా? నా ఇలా చూడండి, అనవసరంగా రాదాంతం చేయొద్దు. వాడు నా ఫ్రెండ్. వాడిని ముందు పంపించు. నా మీద చేసుకుంటావు నువ్వు. మళ్ళీ మళ్ళీ నా మీద చేసుకుంటావేంట్రా? వాడిని పంపించమంటే నన్ను వెళ్ళమంటున్నావేంట్రా? ముందు వాడిని పంపించరా. చాలు వీరా, చాలు. ఏంటి చేస్తున్నావు వీరా? ఏం చేస్తారా నన్ను? చంపేస్తారా? ఊరు లోపలికి వస్తే చంపేస్తారా? చంపేస్తారా? ఇది ఎప్పుడు రా తీసుకొచ్చా? వెళ్దాం పదా. వీరా, వీళ్లతో చెప్పిన ఏం ప్రయోజనం లేదు. ఈ విషయం తెలియక ఎంతో మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి మనకి 1000 దారులు ఉన్నాయి. అర్థం చేసుకో. ముందు తిని కింద పడాయి. నాన్నా మాట్లాడు నాన్నా. రామాపురం మండల ప్రజలకి నమస్కారం. నా పేరు మహారాజు. కానీ అందరూ చిన్నప్పటి నుంచి నన్ను మహారాజు అని పిలిచేవారు కాదు. తిమ్మరాజు అని పిలిచేవారు. ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు మహారాజు అనే కదా పేరు పెట్టావు, కానీ అందరూ నన్ను తిమ్మరాజు అని పిలుస్తున్నారే, ఎందుకు నాన్న అని అడిగాను. అందుకు ఆయన నవ్వుతూ చెప్పారు, తిమ్మరాజు అని నేను ముద్దుగా పిలుస్తున్నారు, నువ్వు తప్పుగా అనుకోకు నాన్న అన్నారు. నేను దాన్ని నమ్మాను. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత నా కొడుకుని పిలిచి నా పేరేంటి నాన్న అని అడిగాను. అందుకు నా కొడుకు మహారాజు అని పూర్తిగా చెప్పాడు. అది మాత్రమే కాదు, ఎవరైతే నన్ను తిమ్మరాజు అని పిలిచారో వాళ్ళతో గొడవ కూడా వెళ్ళాడు. ఆ తర్వాతే మహారాజు అనే పేరు మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లకి, అన్ని మూలలకి నేను పూర్తిగా వెళ్ళాను. అంతెందుకు, అందరి ఇంటికి వచ్చి సొంత బిడ్డలాగా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఒక ఎమ్మెల్యేగా ఉండి మీ అందరికీ ఏమి చేయాలో అవన్నీ కరెక్ట్గా చేశానని నేను నమ్ముతున్నాను. కానీ ఈరోజు మన నియోజకవర్గంలో ఏ ఊరు లోపలికి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకండి? ఎవరు ఆపుతున్నారో, ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాల పాటు తిరిగిన ఒక వీధిలోకి నేను వెళ్ళలేకపోతున్నానంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం తెలుసా? మన ఊర్లో నలుగురు చేసే ఒక ఘోరాన్ని 400 మందికి నచ్చే సమస్యగా ఈజీగా మార్చేయచ్చు. ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు. ఈరోజు ఆ ఊర్లోకో లేకపోతే ఆ వీధిలోకో వెళ్లకుండా ఆపేయొచ్చు. కానీ ఎప్పటికైనా ఏ ఊరైనా ఏ వీధైనా నా ఊరే, నా వీధే. ఇది ఎవరు మార్చలేరు, మరుగుపరచనూ లేరు.
ఈ నిజాన్ని నమ్మేవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు నా నక్షత్ర గుర్తుకి తప్పకుండా ఓటేయండి. అది చాలు. అందరికీ నమస్కారం. అన్నా ఏంటన్నా తండ్రి కొడుకు ఇంట్లోపల నుంచే ఎలక్షన్ ముగించేశారు. సీఎంకి భయపడి వీళ్ళని వదిలే వద్దన్నా. అప్పుడే ధైర్యం చేసి వీళ్ళని వేసి ఉండాల్సింది. రే, సీఎం చెప్పినందువల్ల వాళ్ళని వదలలేదు. వాళ్ళని శత్రువు అనుకొని చంపకూడదు. అది మనకే అవమానం. వాళ్ళని మళ్ళీ బానిసలుగా చేయాలి. బానిసలుగా చేసి కొట్టి చంపాలి. రిజల్ట్ రాని చూసుకుందాం. ఎరా రత్న, మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకుంటా. ఇక్కడంతా పోటాపోటీగా ఉంది. ఇంకా ఎంతసేపని ఇక్కడ గొడవ చేస్తూ కూర్చుంటాం? ఎందుకో మనం అవమాన పాలవుతాం అనిపిస్తోంది. అవమాన పాలవుతామా? దానికి కారణం ఎవరు? నువ్వేగా. ఊరికే వీధిలో వాళ్ళందరినీ కెలికి ఎక్కడ దాకా తెచ్చావో తెలుసా? ఇప్పుడేమంటావు? వాళ్ళనేం చెయ్యొద్దా? అయ్యా సామి, నువ్వేం పీకొద్దావు. నేను నిన్ను చంపాలనే కసిలో ఉన్నా వెళ్ళిపో. ఓ పిచ్చ నా కొడక. తర్వాత అభ్యర్థి అయినటువంటి 327 ఓట్లు. తర్వాత అభ్యర్థి అముదా నాన్న, పొందిన ఓట్లు ఇక్కడే ఉండొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా నువ్వు? ఉండు నాన్న, వచ్చేస్తాను. అనిత పొందిన ఓట్లు 7. లీలా, నాన్నతోనే ఉండి జాగ్రత్తగా చూసుకో. వచ్చేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చేస్తాను. వీరా, నాన్న నాన్న సరే నాన్న.
మా మా కళ్ళు తెరిచి చూడమ్మా. మా నేను వచ్చేసానమ్మా. అమ్మా అమ్మా చూడమ్మా. మీ నాన్న నాన్న బానే ఉన్నారమ్మా. నాన్నకేం కాలేదు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్తానమ్మా వెళ్తాను. నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న దగ్గరికి వెళ్తాను. పోలీసులు వచ్చారు వీరా. వీరా అరే పోలీసులు వచ్చారుగా, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు. అమ్మా నేను చూసుకుంటా. జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు నాన్న దగ్గరికి. అమ్మా ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. బాబు అది ఎలా ఇవ్వు, నేను చూస్తాను. రామాపురం రిజర్వ్డ్ స్థానం ఆఖరి రౌండ్ లో ఎస్ఎస్ఎంకే అభ్యర్థి ఎస్ మహారాజు 65,551 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అభినందనన్నా, గెలిచారుగా. ఈ తమ్ముడిని మర్చిపోవద్దు. నిన్నెలా మర్చిపోగలి చెప్పు. నువ్వు అడిగింది న్యాయమే. అందుకు కావలసిన అర్హత, అనుభవం అన్నీ మీ నాన్నకున్నాయి. అంతేకాదు, ఇలాంటి న్యాయాలు మన దేశానికి ఇంకా చాలా అవసరం. న్యాయం ఇది ఇక్కడున్న అన్ని వర్గాల వారికి చేరాలి, తప్పకుండా చేరాలి. నేనిప్పుడు కూర్చున్న ఈ సీటుతో సహా అదేగా న్యాయం. చూద్దాం, పాతకాలంలోలా ఉండకూడదనే చూస్తున్నాను. మారకపోతే మీలాంటి కుర్రాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలేస్తారా ఏంటి? ఇవ్వు. హరే చెయ్యబయ్యా, ఇమ్మంటుంటే. వెళ్ళు, వెళ్ళి గెలిచిరా. గౌరవనీయులైన సభా అధ్యక్షులు గారు,
ఏంటి చూస్తున్నావు? ఇకపై నీ బెదిరింపులకి ఇక్కడ ఎవ్వడూ భయపడ్డు. ఇంకా నువ్వు తుపాకీ తీసుకొని బెదిరించినా కూడా ఒక్కొక్కడు వాడి పని చూసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అర్థమైందా? పో. అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే. చేసే వృత్తే దైవం. అందరూ సమానం. పుట్టుకతోనే అందరం ఒకటే. భిన్నత్వం అనేది మీరు చేసే వృత్తిలో మీ ప్రతిభని బట్టే చెప్పాలి. నమస్కారం.